హాయ్ అండి. నేను మీ రాయలసీమ అబ్బాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు అరుణాచలం అయితే వచ్చేసాము. నేను మా వైఫ్ కలిసి ఇద్దరము. సో మీరు వెనకాల కనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ ఒక గోపురం అనేది, దాన్ని రాజగోపురం అని అంటారనమాట. అంటే అరుణాచలంలో అది మెయిన్ గోపురం అనమాట. అక్కడ నుండి మనకి దేవునికి దర్శనంకి కానీ అలా పంపిస్తారు. సో నేను రాజగోపురంకి నియర్ బైలోనే నేనైతే హోటల్ కూడా తీసుకున్నాను. అంటే హోటల్ అంటే లైక్ రూమ్ తీసుకున్నాను అనమాట. నాకు రూమ్ అయితే కొంచెం అఫోర్డబుల్ కాస్ట్ అనేది దొరికింది. సో ఆ దాని కాస్ట్ ఎంత పడింది, సో నేను ఎలా బుక్ చేసుకున్నాను రూమ్ అని చెప్పేసి మొత్తం అయితే మీకు ఒక వీడియోలో అయితే చూపిస్తాను. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు లైక్ నాకు ట్రావెలింగ్ కాస్ట్ ఎంత పడింది, నేను టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, లైక్ మనకు కన్ఫర్మ్గా టికెట్స్ ఎలా దొరకాలి అండ్ ఈజీ వే ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చెప్పాను కదా. సో అవన్నీ ఎలా చేశానని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి. ఇనిషియల్గా ఏంటంటే మనకు డైరెక్ట్గా తిరువన్నమలకి కూడా రైల్వే స్టేషన్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూసినా కానీ సార్ మనకు వెయిటింగ్ లిస్ట్ అయితే కనిపిస్తుంటుంది అనమాట ట్రైన్స్ అనేటివి. సో మీరు బెటర్ ఏం చేస్తారంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు బెటర్ మీరు తిరుపతికి కానీ చెన్నైకి కానీ బుక్ చేసుకోండి ట్రైన్స్ అనేవి. ఎందుకంటే ఎవ్రీడే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. చెన్నైకి అయితే మెయిన్గా ఎవ్రీడే ట్రైన్స్ అయితే ఉంటాయి హైదరాబాద్ నుండి. మేమైతే సో చెన్నై సెంట్రల్కి అయితే మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు అరౌండ్ ఒక 450 కూడా కాదు, లైక్ 430 రూపీస్ అరౌండ్ పడింది. సో 2 టికెట్స్ కలిపేసి మాకు అరౌండ్ 850 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో కూడా చూపిస్తాను, లైక్ మాకు ఎంత టికెట్ కాస్ట్ పడిందని చెప్పేసి కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి ఇక్కడ. అలానే నెక్స్ట్ అక్కడ వన్స్ చెన్నై సెంట్రల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ మీకు కలంబకం అని చెప్పేసి ఒక బస్ స్టాప్ ఉంటుందన్నమాట. ఆ బస్ స్టాప్కి వెళ్ళారంటే మీరు అక్కడ నుండి తిరువన్నమలకి కంటిన్యూస్లీ మీకైతే బస్సెస్ అనేవి మనకు దొరుకుతాయి అన్నమాట ఈజీగా. సో కలంబకం నుండి మళ్ళీ రైల్వే స్టేషన్ నుండి కలంబకంకి మనకు 78 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇద్దరికి కలిపి. సో అరౌండ్ 40 రూపీస్ పర్ పర్సన్ అనుకోవచ్చు. సో మళ్ళీ అక్కడ నుండి దాని స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. లైక్ కలంబకం వరకు లైక్ మనకు ఎంత టికెట్ కాస్ట్ అని చెప్పేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి మళ్ళీ ఆ బస్ స్టేషన్ నుంచి మనకు తిరువన్నమలైకి వచ్చేసి పర్ పర్సన్కి 180 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. అంటే డిపెండ్స్ అండి. నేనైతే ఏసీ బస్లో వచ్చాను కాబట్టి నాకైతే 180 రూపీస్ పడింది పర్ హెడ్. మేబీ నాన్ ఏసీ అయితే నాకు తెలియదు, మేబీ దానికన్నా కొంచెం తక్కువ కాస్టే ఉంటుంది. అక్కడ నుంచి కంటిన్యూస్లీ అయితే బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి, దానికైతే నో ప్రాబ్లం అండి. అక్కడ మీకు హోటల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మీరైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మీరు ప్రశాంతంగా బస్ అయితే ఎక్కచ్చు. నేను దాని స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేసి ఏంటంటే లైక్ నాకు ఎంత ట్రావెల్ టైం పడిందని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు యాక్చువల్లీ ఈవినింగ్ 5:25కి నాకు ఎగ్జాక్ట్లీ ట్రైన్ అనమాట హైదరాబాద్ నుండి. సో 5:25కి నేను స్టార్ట్ అయితే అరౌండ్ 6 o'clock అయిందనమాట నేను చెన్నై సెంట్రల్కి రీచ్ అవ్వడానికి. సో వన్స్ 6 o'clock రీచ్ అయిన తర్వాత నేను అక్కడ నుండి కొంచెం కలంబకం అదే చెప్పాను కదా బస్ స్టాప్, అక్కడికి వెళ్ళడానికి సో ఆటోస్ కానీ లేకుంటే బస్సెస్ అయినా ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే వన్స్ మీరు చెన్నై సెంట్రల్కి రీచ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మాటలైతే వినొద్దు, ఎందుకంటే మీరు వాళ్ళ మాటలు విన్నారంటే చాలా మనీ అయితే లాస్ అయిపోతారనమాట. మీరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీకు 18A అని చెప్పేసి ఒక బస్సు వస్తుంది. సో 18A బస్సు ఎక్కారంటే అది డైరెక్ట్గా మీకు కలంబకం బస్ స్టేషన్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ అది రాలేదు అంటే మీరు అక్కడ షేర్ ఆటోస్ కానీ ఏమన్నా బుక్ చేసుకొని నియర్ బై బస్ స్టాప్ అని చెప్పేసి మీరు యూబర్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూబర్లో జస్ట్ ఒక 50 to 60 రూపీస్ పడుతుంది అంతే. అక్కడి నుంచి జస్ట్ ఒక 2 kilometers ఉంటుంది అంత డిస్టెన్స్. సో బెటర్ మీరైతే చెన్నై సెంట్రల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆ బస్ కోసం వెయిట్ చేయండి. 18A అని చెప్పి రాసి ఉంటుంది. సో ఆ బస్ వచ్చిన తర్వాత మీరు ఆ బస్ స్టాప్లో దిగేసి అక్కడి నుండి తిరువన్నమలైకి వెళ్ళొచ్చు అనమాట. సో మేము చెప్పాం కదా 6 o'clockకి రైల్వే స్టేషన్లో దిగామని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసి బస్ క్యాచ్ చేసుకొని అక్కడ నుండి ఒక 38 kilometers ఉంటుంది ఆ బస్ స్టాప్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా మాకు వన్స్ బస్ కూడా క్యాచ్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసరికి 12 అయిందనమాట. సో అరౌండ్ 3 hours అయితే మాకు ట్రావెల్ టైం పడింది. అక్కడ అయిన తర్వాత మేము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము. ఆ రోజు అందట్టు మేము వచ్చింది ఏంటంటే గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చాము. సో గురు పౌర్ణమి రోజు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పౌర్ణమి అంటే అరుణాచలంలో చాలా రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకు ఇంకా రూమ్స్ మేము ఆల్రెడీ బుక్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి. అది కాక ఏంటంటే కొంచెం సరిగ్గా లేవన్నమాట రూమ్స్. ఎక్కడ చూసినా కానీ సరే బ్యాడ్ రివ్యూసే ఉన్నాయి. సో మనం దగ్గర నుండి చూసుకొని తీసుకుందామని చెప్పేసి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మడం అని చెప్పేసి ఉంటుంది, అంటే మనం తెలుగు వాళ్ళం అయితే మఠం అని పిలుస్తాం కదా, సో వీళ్ళైతే మడం అంటారు అనమాట ఇక్కడ. సో నేను దాని నేమ్ కూడా మీకు ఇక్కడ పింగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు పిక్చర్లో. దాని ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో నాకైతే 2 daysకి కలిపి 2400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ విత్ ఏసీ అనమాట. ఏసీ రూము, ఒక డబుల్ కాట్ ఇచ్చారు, ఒక అటాచ్డ్ వాష్రూమ్, సో ఒక బేసిన్ కూడా ఉంది, లైక్ సింక్ బేసిన్ లాంటి ఫేస్ వాష్ చేసుకోవడానికి అలాంటివి ఒక mirror ఉంది, మంచిగా ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. సో ఫెసిలిటీస్ అయితే లైక్ దానికి రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ దట్టు ఏంటంటే రాజగోపురంకి 200 meters డిస్టెన్స్, 200 కూడా ఉండదు, 150 అని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం 200 అనుకోవచ్చు.
200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. నాకైతే చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఈవెన్ మీరు గోఐబిఓలో కానీ అగోడాలో కానీ మీరు చెక్ చేశారంటే అక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకు హోటల్స్ అనేటివి. అగోడాలో కూడా నేను చూశాను, చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్. ఈవెన్ నేను అబీబాస్లో కూడా హోటల్స్ చూస్తే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ దట్టు ఏంటంటే కొంతమందికి కొంచెం దూరంలో ఉన్నాయి అనమాట, లైక్ బ్యాక్ సైడ్లో ఉన్నాయి అక్కడ హోటల్స్ అనేటివి, అవి సరిగ్గా లేవు. అండ్ అంత దూరం నుండి మళ్ళీ ఇక్కడికి ట్రావెల్ చేయడం కానీ చాలా ఇబ్బంది. సో బెటర్ మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ మడం దాంట్లో, అంటే వీళ్ళైతే మడం అంటారు, మనమైతే మఠం అంటాం. ఈ మఠంలో ఒకసారి ఇన్ కేస్ మీరు ఎవరైనా వస్తుంటే ఇక్కడైతే ఒకసారి చెక్ చేయండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి మీకు ఆ రూమ్ ఎలా ఉందని చెప్పేసి కూడా నేను మీకు వీడియో అయితే ప్లేస్ చేస్తాను. అది మీరు ఇంకో వీడియోలో ప్లేస్ చేస్తాను, అది మీరు ఇక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు.